తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అత్యంత పటిష్టమైన భద్రత మధ్య కౌంటింగ్ జరుగుతోంది. మొత్తంగా తొలి విడతలో 3701 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ పదవుల రేసులో 12202 మంది పోటీ పడగా 28976 వార్డు సభ్యుల పదవులకు 70094 మంది బరిలో నిలిచారు. దాదాపు 45 లక్షల మంది ఓటర్లు తీర్పునివ్వనున్న ఈ ఎన్నికలలో గెలిచేదెవరో ఓడేదెవరో సాయంత్రానికి తేలిపోనుంది. ఇక తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అత్యంత పటిష్టమైన భద్రత మధ్య కౌంటింగ్ జరుగుతోంది. మొత్తంగా తొలి విడతలో 3701 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ పదవుల రేసులో 12202 మంది పోటీ పడగా 28976 వార్డు సభ్యుల పదవులకు 90094 మంది బరిలో నిలిచారు. దాదాపు 45 లక్షల మంది ఓటర్లు తీర్పునివ్వనున్న ఈ ఎన్నికలలో గెలిచేదెవరో ఓడేదెవరో సాయంత్రానికి తేలిపోనుంది. ఇక తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అత్యంత పటిష్టమైన భద్రత మధ్య కౌంటింగ్ జరుగుతోంది. మొత్తంగా తొలి విడతలో 3701 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ పదవుల రేసులో 12202 మంది పోటీ పడగా 28976 వార్డు సభ్యుల పదవులకు 70094 మంది బరిలో నిలిచారు. దాదాపు 45 లక్షల మంది ఓటర్లు తీర్పునివ్వనున్న ఈ ఎన్నికలలో గెలిచేదెవరో ఓడేదెవరో సాయంత్రానికి తేలిపోనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణిప్రసాద్ మహబూబ్నగర్ నుంచి అందిస్తారు. మణిప్రసాద్, చెప్పండి, ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ఇప్పటికీ పూర్తి అయితే మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా మొత్తానికి 509 గ్రామ పంచాయతీలకు 122 పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో 468 పంచాయతీ ఎన్నికలకు ఈ రోజు ఎన్నికలు నిర్వహించారు. మొత్తానికి 11,600 మంది ఎన్నికల సిబ్బంది ఈ విధుల్లో పాల్గొన్నారు. మొత్తానికి మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో 249 ఇన్ఛార్జీలకు 39 పంచాయతీలు ఏకగ్రీవంతో 200 పంచాయతీ ఎన్నికల బరిలో 600 మంది మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నారు. మొత్తానికి నాగర్ కర్నూలు జిల్లాలో 160 పంచాయతీలకు 37 పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో 118 ఎన్నికలకు ఈ రోజు బరిలో 290 అభ్యర్థులు నిలబడ్డారు. వనపర్తి జిల్లాలో చూసుకుంటే 80 పంచాయతీలకు గాను 17 పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో 63 పంచాయతీ ఎన్నికలు జరిగాయి. దీనికి బరిలో దాదాపు 200 మంది అభ్యర్థులు నిలబడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లా వచ్చేసి 163 పంచాయతీలకు గాను 29 పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో 77 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. 200 మంది అభ్యర్థులు. అయితే మొత్తానికి చూస్తే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడెక్కడ కల్ప ఘటనలతో పాటు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. అయితే మరి కాసేపట్లో అభ్యర్థుల ప్రచారం తెలనుంది. సర్పంచ్ ఎవరన్నా ఉంది. దీని మధ్య ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. మరికొ ఇప్పటికే ఎన్నికల కొనసాగింపులు ఎక్కడ కూడా ప్రారంభమైంది. ఏదైనప్పటికీ కూడా ఎక్కడక్కడ అచ్చంపేట నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో మాత్రమే ఎంపీడీఓను కలెక్టర్ సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్వహణ పట్ల
ఉన్నందు విధుల నిర్వహణలు సరిగా వర్తించాలని సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడ మాత్రం ఎలాంటి అవాంఛనీయంగా పోలీసు ప్రశాంతంగా కొనసాగింది. దీంతో ఇప్పటికీ అధికారులు పూర్తి చెందారు. అయితే మరికొద్ది సేపట్లో సర్పంచ్ సంబంధించి విజేతలు ఎవరో అంశం వెళ్లనుంది. ఈ నేపథ్యంలో కూడా ఎలాంటి సంఘటన చేసుకున్నా ఇప్పటికే పోలీసులు కూడా ఏర్పాట్లు పూర్తి చేస్తారు. ఏదేమైనప్పుడు ఈ రోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తానికి గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావంగా జరిగినట్లు చెప్తున్నారు. మరికొద్ది సేపట్లో ఈ విజేత భవిత ఎవరో తెలియనుంది. ఈ నేపథ్యంలో కూడా అల్లర్లు చిల్లరేగ సంఘటన కూడా అక్కడక్కడ చోటు చేసుకోవాల్సిన కారణంగా కూడా పోలీసులు భారీ బట్టి ఏర్పాటు చేశారు. వనపర్తి జిల్లాతో పాటు ఇటు నాగర్ కర్నూలు జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా మొత్తానికి ఎన్నికలు కూడా ఇక్కడక్కడ ఎలాంటి అవంచన వనపర్తిలో మాత్రం చిన్న స్వల్ప సంఘటనలు చూసుకున్నట్టు లాఠీచార్జ్ పోలీసులు చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికి చూస్తే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. దీంతో అంత అధికారులు కూడా ఉపయోగిస్తున్నారు. అయితే మరికొద్ది సేపట్లో సర్పంచ్కు సంబంధించి వెలువడనున్న నేపథ్యంలో ఒకవేళ ఓటమి పాలైన వాళ్ళు కూడా ఎలాంటి సంఘటనలు కూడా పాల్గొనే అవకాశం ఉన్నందున కొన్ని తోలమాట్ల పోలీస్ టికెట్ భారీగా ఏర్పాటు చేశారు. ఇప్పటికే అధికారులు కూడా ఎక్కడెక్కడ పర్యవేక్షిస్తారు. మరికొద్ది గంటల్లో కూడా భవితం తెలనుంది. ఈ నేపథ్యంలో కూడా అంతా ఏర్పాట్లు పూర్తి చేశారు. మరికొద్ది గంటల్లో సర్పంచ్ లో విజేతలు ఎవరనేది కూడా తెలనుంది. అయితే మణిప్రసాద్, మహబూబ్ నగర్ లో కౌంటింగ్ కేంద్రాల వద్ద అధికారులు ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? ఇప్పటికే కౌంటింగ్ ఏరియాకు సంబంధించి పికెట్ 2 అంతస్తుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి పోలీస్ పికెట్ మాత్రం కౌంటింగ్ వద్ద ఏర్పాటు చేశారు. దీంతో కౌంటింగ్ ఏర్పాటుకి ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి సంఘటన చోటు చేసుకునే అవకాశం లేదు. ఒకవేళ అవకాశం చేసుకున్నా కూడా ఎప్పటికప్పుడు అధికారులు ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని కూడా సమీక్ష సీసీ కెమెరాలో కూడా అక్కడికి సంబంధిత ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా హడావుడి గెలుపు ఓటమిల మధ్య కూడా ఎవరికైనా మధ్య తగాదాలు కూడా లేకపోతే పాత కక్షలు కూడా వెలువడే అవకాశం కూడా కొన్ని సమస్య ప్రాంతాల్లో మాత్రం పోలీస్ టికెట్ భారీగా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు అచ్చంపేట నియోజకవర్గంలోని అమరాబాద్ మండలం ఎంపీడీఓ రవిబాబు, డిపిఆర్ వెంకటయ్యను కూడా విధుల్లో నిర్వహణ సస్పెండ్ చేయడం వల్ల అక్కడ కలెక్టర్ వాళ్ళని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కూడా అక్కడ ప్రాంతం సమస్యగా ఉండడంతో కొద్దిగా పోలీసులు కూడా భారీగా ఏర్పాటు చేశారు. ఏదేమైనప్పుడు కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పోలీసులు ఏర్పాటు ఎక్కడక్కడ ఎప్పుడప్పుడు గంటకు అధికారులు అక్కడ ప్రత్యేక తనిఖీలు, జిల్లా ఎస్పీలు కూడా ప్రత్యేక తనిఖీలు వెళ్ళి అక్కడ చేయడం వల్ల ఎలాంటి అవాంఛనీయంగా చోటు చేసుకున్న గట్టిగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరికొద్ది గంటల్లో సర్పంచ్ ఎవరనేది తేలిన అభ్యర్థనలో తేలే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూడా అక్కడికి పోలీసులు మాత్రం భారీ బందోబస్తు చేయడం వల్ల ఎలాంటి అవాంఛనీయంగా ప్రశాంతంగా కొనసాగింది. ఇప్పుడు కూడా కౌంటింగ్ కూడా పూర్తి అయ్యే కూడా పోలీసులు భారీ బట్టి మంది అదే భద్రత మెయింటైన్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ మణి ప్రసాద్.